ఈ సెక్షన్లో మనం రిపీటర్ కంట్రోల్ అట్లనే డేటా లిస్ట్ కంట్రోల్ ఈ రెండిటిని యూజ్ చేసుకొని ఏ విధంగా SQL డేటా సోర్స్ తీసుకొని వచ్చిన డేటాని డిస్ప్లే చేయాలి మన వెబ్ అప్లికేషన్స్లో అనేది చూస్తాం. అయితే ఈ డేటా రిపీటర్ లేదంటే రిపీటర్ కంట్రోల్ డేటా లిస్ట్ కంట్రోల్ రెండు కూడా సెట్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేస్తాయి. అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ని అట్ ఎ టైం షో చేయగలుగుతాయి. అన్లైక్ ఫామ్ వ్యూ ఎక్సెట్రా. మరి ఇక్కడ ఈ రెండు కంట్రోల్స్కి కూడాను డేటా లిస్ట్ కంట్రోల్కి ప్లస్ రిపీటర్ కంట్రోల్కి రెండింటికి కూడాను టెంప్లెట్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. అంటే ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉండాలి అనేది మనం టెంప్లెట్స్ ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. రెండింటికి కూడాను ఐటమ్ టెంప్లెట్ ఇట్లాంటి వాటిని క్రియేట్ చేసి మనం ఆ యొక్క డేటా ఏ విధంగా డిస్ప్లే చేయాలి, లేదంటే అవుట్పుట్ లేదంటే ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉండాలి, మన లేఅవుట్ ఏ విధంగా ఉండాలి అనేది కంట్రోల్ చేస్తాం. అయితే ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డేటా లిస్ట్ అనేది బై డిఫాల్ట్ HTML టేబుల్స్లో ఫార్మాట్ని తీసుకొని ఆ టేబుల్స్ ద్వారా ఈ యొక్క డేటాని బై డిఫాల్ట్ డిస్ప్లే చేస్తుంది. అంటే ఆ యొక్క డేటా సోర్స్ తీసుకొని వచ్చిన ఒక్కొక్క డేటాని ఒక్కొక్క HTML టేబుల్ సెల్లో ప్లేస్ చేస్తూ బై డిఫాల్ట్ షో చేస్తుంది. మనకు కావాల్సిన వేలో దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చు అనమాట. మరి రిపీటర్ అలా కాకుండా మనకి మన ఓన్గా ఏ విధంగా డేటా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెటెడ్ లిస్ట్లో కావాలా, లేదంటే టేబుల్స్లో కావాలా, లేదంటే కామా సపరేషన్స్లో కావాలా, డేటా ఏ విధంగా కావాలన్నా సరే ఆ విధంగా ఇది కోడింగ్ ద్వారా మనం డేటా రిపీటర్ కంట్రోల్లో వ్యూ చేసి చూపించవచ్చు. మరి ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే SQL డేటా సోర్స్ని తీసుకుంటున్నాను. సో ఎంప్లాయ్ టేబుల్ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు రిపీటర్ని తీసుకుంటున్నాను. రిపీటర్కి ఇక్కడ SQL డేటా సోర్స్ని అసైన్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, స్విచ్ టు సోర్స్ వ్యూ టు ఎడిట్ ద కంట్రోల్స్ టెంప్లెట్స్. మరి ఈ యొక్క కంట్రోల్ టెంప్లెట్ని కంప్లీట్గా మనం ఎక్కడ కోడింగ్ చేయాల్సి ఉంటుంది, సోర్స్ వ్యూలోకి వెళ్ళి కోడింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీస్లో చాలా తక్కువ అనమాట దీనికి ఉండేది. సో మరి సోర్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఈ యొక్క కోడింగ్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క రిపీటర్ తీసుకొని వచ్చిన డేటా ఏ విధంగా డిస్ప్లే చేసి చూపించాలి అనేది మనం ఇక్కడ ఐటమ్ టెంప్లెట్ రాసి, మిగతా టెంప్లెట్స్ కూడా కావాలన్నప్పుడు మీరు తీసుకోవచ్చు. ఐటమ్ టెంప్లెట్, ఇక్కడ ఐటమ్ టెంప్లెట్లో ఆ ఫీల్డ్స్ తీసుకొని వచ్చిన డేటా ఏ విధంగా డిస్ప్లే కావాలి అనేది మనకు నచ్చిన ఫార్మాట్లో డిస్ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నెంబర్ అని ఇచ్చాను. తర్వాత అది ఎంప్లాయ్ నెంబర్ అనేది జస్ట్ ఇక్కడ లేబుల్ లాగా అనమాట. మరి ఇప్పుడు eval అనే ఫంక్షన్ని వాడతాను. ఈ eval ఫంక్షను ఆ డేటా సోర్స్ తీసుకొని వచ్చిన డేటాని ఇక్కడ ఏం చేస్తుంది, ఒక ఇంటర్ఫేస్కి అసైన్ చేసి షో చేసే విధంగా తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫీల్డ్స్ ఎంప్లాయ్ నెంబర్ ఫస్ట్ ఫీల్డ్, సో దాన్ని ఇవ్వడం జరిగింది. ఇట్లానే నాలుగు ఫీల్డ్స్ ఉన్నాయి మన టేబుల్లో. ఈ నేమ్,
అలానే జాబ్ సాలరీ. ఈ నేమ్ జాబ్ సాలరీ. సో దట్స్ ఆల్. మరి అవుట్పుట్ చూడండి. మనం సోర్స్ కోడ్లో ఏ విధంగా అయితే ఆ యొక్క లుక్ ఉండాలని మనం ఐటమ్ టెంప్లెట్ రాసామో అదే విధమైన అవుట్పుట్ మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఇస్ టేకింగ్ టైమ్. ఇందులో డిజైన్లో చూస్తాం ఏ విధమైన డిజైన్ వచ్చిందో. చూడండి, ఒక ఫ్లోలో కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే మనం అక్కడ ఎటువంటి బ్రేక్స్ ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఒకదాని పక్కన ఒకటి ఇట్లా సైడ్ బై సైడ్ డిస్ప్లే అయిపోయినాయి. మరి ఇంకా మనం కోడింగ్ ద్వారా ఏ విధంగా కావాల్సి ఉంటే ఆ విధంగా అవుట్పుట్ ఉండే విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ ఇస్తాను, అన్నిటికీ బ్రేక్ ఇస్తాను. Now watch the output. ఇందాకలాగా కాకుండా ఒక ఫ్లోలో లాగా కాకుండా బ్రేక్ ఇచ్చాం కాబట్టి ఒకదాని కింద ఒకటి డేటా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ డిజైన్ వ్యూలోకి వెళ్దాం. ఎలా ఉందో అక్కడ మనకి తెలుస్తుంది. చూడండి, ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చామో 1 by 1 ఇట్లా వర్టికల్గా డేటా డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, ఇలానే మీరు ఏ విధమైన లుక్ ఉండాలో ఆ విధమైన లుక్ని ఇక్కడ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రతి రికార్డుకి కూడా ఒక హారిజాంటల్ లైన్ పెడతాను. అట్లానే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఈవెన్ క్లాసెస్ కూడా ఇక్కడ రాసుకొని ఆ క్లాసెస్ ద్వారా అవుట్పుట్ మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. చూడండి, హెడ్డింగ్స్ పెట్టచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్, పిక్చర్స్, బార్డర్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ సెట్. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కంప్లీట్గా ఐటమ్ టెంప్లెట్ ద్వారా కంట్రోల్ చేసుకొని మీరు అవుట్పుట్ని తీసుకురావచ్చు. ఓకే, మరి ఇదే విధంగా మీరు ఈ కంట్రోల్ని, డేటా లిస్ట్ కంట్రోల్ని తీసుకొని ఏ విధంగా అవుట్పుట్ చూపించవచ్చో ఈ ఎగ్జాంపుల్లో చూస్తాం. డేటా సోర్స్, సేమ్ డేటా సోర్స్, అదే టేబుల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు డేటా లిస్ట్ కంట్రోల్ తీసుకుంటాను. డేటా లిస్ట్కి SQL డేటా సోర్స్ సెట్ చేశాను. బై డిఫాల్ట్ ఇది ఇట్లా HTML టేబుల్ ఫార్మాట్లో డేటాని షో చేయడం జరుగుతుంది. HTML టేబుల్ని బేస్గా తీసుకుంటుంది అనమాట. మరి దీని యొక్క అవుట్పుట్ని మనం డిఫరెంట్ వేస్లో కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఆటో ఫార్మాట్ ఉంది. ఆటో ఫార్మాట్ ద్వారా మీరు ఏ ఫార్మాట్ కావాల్సి ఉంటే ఆ ఫార్మాట్ తీసుకొని ఓకే చేయండి. సో సీ ద అవుట్పుట్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్రాపర్టీ బిల్డర్ ద్వారా
మనం లేఅవుట్ని కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 కాలమ్స్, డైరెక్షన్ హారిజాంటల్ డైరెక్షన్, లేఅవుట్ టేబులా ఫ్లోనా ఇలా అడుగుతుంది. అట్లనే ఫార్మాట్ రకరకాల ఐటమ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఐటమ్స్ ఏ విధంగా ఉండాలి, 4 కలర్ నాకు గ్రీన్ కలర్లో ఉండాలి. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ చేంజ్ అయింది. ఓకే, ఇట్లానే ఎడిట్ టెంప్లెట్స్, ఇక్కడ ప్రతిదాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఐటమ్ టెంప్లెట్, ఆల్టర్నేటింగ్ ఐటమ్ టెంప్లెట్ ఇట్లా ఉన్నాయి. మీకు నచ్చిన వేలో ఇక్కడ ఈ యొక్క టెంప్లెట్స్ని ఎడిట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ సమ్ లైన్ హియర్. సో ఎడిటింగ్ అయిపోయింది. చూడండి ఓకే. సో ఈ విధంగా డేటా లిస్ట్ HTML టేబుల్ని మెయిన్గా బేస్ చేసుకొని అవుట్పుట్ డిఫాల్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యొక్క బౌండ్ కంట్రోల్స్లో ఏవైతే రిమైనింగ్ పెండింగ్